నాకు ఏంటంటే ప్రేమంటే చాలా ఇష్టం. అంటే చక్కటి వ్యక్తి ఎవరైనా ఉంటారు కదా! అంటే ఎవరైనా చక్కగా మాట్లాడతారు కదా! నాకు చాలా నచ్చుతుంది. ఎవరి ముఖం ముడుచుకుని ఉంటుంది కదా! నా శరీరం కంపించి వస్తుంది. భయం వేస్తుంది. చిన్నప్పటి నుండి ఆహ్, ఏది చిరాగ్గా ఉండే వాటినంటే భయం వేస్తుంది. స్వభావం నాకు మొదటి నుండి ఇలాగే ఉండేది. శరీరంలో పూర్తిగా భయం పట్టుకుంది. ఇక కొడుకున్నాడు. వాడు కూడా ప్రేమగా మాట్లాడ్డు. అంటే స్వభావం ప్రకారం కాస్త రూడ్. ఎప్పుడూ ఎదురుగా వస్తే నేను భయపడిపోతాను. ఫ్రాంక్ కాదు. ఎప్పుడూ ఏది మాట్లాడాలన్నా కూడా ఇంట్లో భయంతో కాస్త మాట్లాడాలనుకున్న కోరిక పోతుంది. మరి ఇదంతా నెమ్మదిగా పోతుంది. జ్ఞానం తీసుకుంటే అంతా పోతుంది. ఇంకా ఇలా భయపడాల్సిన పనే లేదు. ఇక ప్రేమగా మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుందో కదా! దాని రియాక్షన్ తిట్టి, రూడ్లీ మాట్లాడితే తట్టుకోలేరు. నార్మల్గా వండాలి. ఇలా అలా ఈ కాలంలో ప్రేమగా మాట్లాడేవారు ఎంతమందున్నారు? ఎక్కడి నుండి దొరుకుతారు? ఎవరు దొరికినా ప్రేమగా మాట్లాడితే తెలుసుకో వారి మనసులో ఏదో ఉంది అన్నట్టే. మన నుండి ఏదో కావాలి వాళ్ళకి. ఏం లాభం పొందలేకపోతే తీయతీయగా ఎవరు మాట్లాడతారు? చాలా వరకు అలాగే అవుతుంది. పిల్లలు ప్రేమతో మాట్లాడితే తెలుసుకో వాళ్ళకి ఏదో కావాలి అని. అప్పుడే తెలుసుకుంటే వారు రూడ్గానే మాట్లాడతారు. ఈ కాలంలో అలా తయారైంది. ప్రేమ విషయం చాలా తక్కువగా దొరుకుతుంది. మనం మనసులోనే సిద్ధంగా ఉండాలి. మనమే స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఏదైనా రూడ్ అయినా స్ట్రాంగ్లీ ఉండాలి, ఫేస్ చేయాలి. ప్రేమ వచ్చినా కూడా అంతే. లోపల అంత ఇన్వాల్వ్ కాకూడదు, టచ్ కాకూడదు. ఇన్వాల్వ్ అయితే మీకు లోపల చాలా బాధ కలుగుతుంది. ఇక రెండోది రూడ్ మీరు తట్టుకోలేరు. తెలిసిందా? జ్ఞానం తీసుకుని అన్నింటిలో న్యూట్రల్గా ఉండాలి. ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయకపోతే ఇలాంటి రియాక్షన్సే వస్తాయి. మరి కంగారుగా ఉంటుంది, భయంగా ఉంటుంది. భయం అవసరం లేదు. భయం వల్ల ఇంకా ఎంత చెడు కర్మ ఏర్పడుతుంది, ఎంత మనకు టెన్షన్ అనేది వస్తుంది. రోజంతా తలనొప్పిగానే ఉంటుంది. ముఖం చూసుకుంటాను కదా, వస్తూనే వారి ముఖం టెన్షన్గా ఉన్నట్లుగా, ఎలా అంటే నాకు తలనొప్పిగా అనిపిస్తుంది. ఇది నా రోజంతా నా బలహీనత. వాడు పాపం ఇబ్బందిలో ఉన్నాడు, అతనికి ఏదైనా ప్రాబ్లం వస్తుంది. పాపం అతను ముఖం కిందకి ఉంచుకుంటే టెన్షన్లో, అందులో మీకేమైంది గనక మీరు కాస్త తలనొప్పి అని ముఖం మార్చుకుంటే రెట్టింపు టెన్షన్ అయింది అతనికి. పైగా మీరు నవ్వుతూ నవ్వుతూ వారి టెన్షన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. మీరు ప్రయత్నిస్తే నాకు భయం వేస్తుంది. భయాన్ని తీసేయి. మీ ఇంటి నుండి వ్యక్తే, మీ అబ్బాయే, మీ భర్త, మీ ఇంటి మనుషులు మిమ్మల్ని ఏం చేస్తారు? మిమ్మల్ని పైగా మీరు వారితో ప్రేమగా ఉండాలి. మీరే ప్రేమగా మాట్లాడండి. కాస్త వారు టెన్షన్లో ఉంటే ప్రేమగా మీరు టీ పెట్టివ్వండి. కాస్త మంచి మంచి టిఫిన్ చేసి పెట్టండి. వారిని సంతోషపెట్టండి. భయపడి లాభం లేదు కదా. నిర్ణయించుకోండి మీరు వారికి వారి ఇబ్బందిలో నుండి వారికి సాయం చేయాలి అని. పైగా మీరు మీ కష్టాలను వారికి చెప్పి వారికి ఇంకా బాధపెడుతున్నారు. ధైర్యంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఏమి జ్ఞానం తీసుకుంటే అయిపోతావు. టీవీలో మీ ప్రోగ్రాం చూస్తాను, జ్ఞానం తీసుకున్నాను, చాలా బాగుంది. అన్ని ప్రశ్నలు నాకు జాబులు దొరికిపోతుంటాయి. కానీ నాకు ఒక విషయం ఏముందంటే, మా మా ఇంట్లో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. మీరు దానికి జవాబు చెప్పాలి. ఏమంటే పౌర్ణమి రోజున ఎవరో ఒకరు మా ఇంట్లో చనిపోతారు. అంతా పౌర్ణమి రోజే జరుగుతుంది. 4 పోయారు ఇప్పటికి. మా మా అమ్మ, మా మామ, ఆమె పోయేదే. కానీ పిన్ని ఉండేది, ఆమెకి 35 ఏళ్లే. గత ఏడాది మా మేనల్లుడు పోయాడు. ఇక్కడ అత్తగారింట్లో ఒక ఏడాది పిల్లని ఇచ్చి పోయింది. మాకు చాలా దగ్గరవాడు. అది కూడా పౌర్ణమి రోజే. పౌర్ణమి రోజే ఆమె పుట్టినరోజు కూడా. పౌర్ణమి రోజునే పోయింది. అన్నీ
మా ఇంట్లో పౌర్ణమి రోజే అయిపోతుంటాయి. మా మామగారు కూడా పౌర్ణమి రోజే. ఇలా ఎప్పుడు ఇంట్లో మాటలు అవుతూ ఉంటాయి. తెలీదు పౌర్ణమికి ఎందుకు ఇలా అవుతుంది. ఇది కేవలం అసంకల్పితం. దానికి కావచ్చు కూడా. అసంకల్పితంగా కావచ్చు. పౌర్ణమికి మీకు ఏమిటి సంబంధం? మళ్ళీ మళ్ళీ నిర్మా చాలాసార్లు అయింది. అయింది కానీ మనసులోండి తీసేయండి. పోతే పోయింది. కానీ పౌర్ణమికి దీనికి సంబంధం లేదు కదా. మనసులో నుండి తీసేయండి. పోయిన వాళ్ళు పోయారు. పౌర్ణమి గుర్తుంచుకుని ఏమిటి లాభం? పోయినవారు బానే ఉన్నారు. నిండు యవ్వనంలో పోయారు. 21 ఏళ్ళ అమ్మాయి. ఆమె పోయింది అంటే ఇప్పుడే అంటున్నారు కదా. పోయింది, ఏం చేయగలం? మనం పోయిన వాళ్ళు ఏం చేయగలం కదా. పౌర్ణమి ఎందుకు నిర్మా? పౌర్ణమిని మర్చిపో. అమావాస్య అలా అనుకో. తేడా ఏమిటి? మా ఇంట్లో ఈ మాట రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ. కానీ ఆ చర్చే ఆపేయండి ఇంట్లో. పోతే పోయారు. పౌర్ణమి అయితే ఏంటి, అమావాస్య అయితే ఏమిటి? పోయారు. దానికంటే పౌర్ణమికి ప్రాధాన్యత ఉందా? పౌర్ణమి అంటూ కంగారు పడాల్సిన పని ఏముంది? పోయారు. పౌర్ణమి అంటూ ఎందుకు కూర్చుంటున్నారు? ఎప్పుడూ ఇదే జరుగుతుంది కదా పౌర్ణమి అంటూ. మీరు అనకండి. మీరు నాకు చెప్పండి, వివరించండి. పౌర్ణమిని నీ మనసు నుండి తీసేయి. ఏం చేస్తావు? ఏం చేయగలం మనం? పౌర్ణమి ఏముంది? అమావాస్య పోయారు. ఎవరైనా పోతారు. అందరూ పోయితే ఏం చేయగలరు మీరు కూడా? ఇందులో ఏమీ లేదు. మరి మీకు శంక అలా మనసులో చేరుతుంది, అనుమానం ఉంటుంది. ఇవన్నీ ఇంకా బాధిస్తాయి మిమ్మల్ని. ప్రతి పౌర్ణమి లోపల దడదడ మొదలవుతుంది. ఎవరు పోతారు అంటే మీలా ఉంటుంది. ఆయుష్కర్మ పూర్తయింది, అంతే, పోయారు. ఇలా ఉంటుందా ఏమన్నా? ప్రతి ఒక్కరూ పోతారు. పోతే ఎవరైనా పోతారు. మీరు కూడా పోవాల్సి ఉంటుంది. పౌర్ణమి రోజే పోతారేమో, ఎవరికి తెలుసు. మంచిదే కదా. పౌర్ణమి కాంతిలో పోతే చీకటి కాదు కదా. వెలుగులో కాల్చడం చక్కగా సులువవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం మా అన్నలు పోయాడు కదా, అప్పుడు కూడా అప్సెట్ అయ్యారు మొత్తం కుటుంబం అంతా. ఎప్పుడు ఏం చేయాలి, హోమం చేయాలి, యజ్ఞం చేయాలి, అది ఇది అని అంటూ. దీంతో ఏమీ తేడా రాదు. ఇవన్నీ నమ్మకాలు. నమ్మితే అన్నీ అందుకే, లేకపోతే ఏమీ లేదు. హోమంలో ఏదైనా తేడా జరుగుతుందా? ఎవరి ఆయువు ఎవరున్నా మార్చడం జరుగుతుందా? ఏది ఎలా రాసి ఉందో అలాంటి కర్మ తెచ్చుకుంటారో అలాగే జరుగుతుంది ఎగ్జాక్ట్గా. అదే సరిగ్గా సమయం, అదే విధంగా మృత్యు వస్తుంది. దీనిలో ఎలాంటి తేడా ఉండదు. మహావీర్ భగవాన్ కూడా నిర్యాణం జరిగింది, నిర్వాణ అయింది. ఎంతోమంది వినతి చేశారు ఆయువుని కొద్ది క్షణాల ముందు వెనక్కి చేయండి అని. అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఏ మాత్రం ఎక్కువ తక్కువ చేసే శక్తి నాకు లేదు, ఎవ్వరిలో కూడా. ఆయన చేయలేదు. కృష్ణుణ్ణి కూడా చూడండి, బాణం వేశారు, వేటాడారు. అతన్ని కూడా ఎవరూ కాపాడలేకపోయారు. అయిపోయింది. తెలిసిందా? ఈ గతుల నుండి ఎవరు తప్పించుకోలేరు. కర్మగతి. దీన్ని స్వీకరించాలి. దుఃఖించద్దు. నేనైతే వీటిని నమ్మను. హోమాలు, యజ్ఞాలు, ఇవన్నీ చేయడాలు ఇవన్నీను. మీరు కూడా నమ్మద్దు. ఇక ఎవరైనా నమ్మితే వారిని నమ్మనియండి. మీరు మాత్రం ఏమీ అనద్దు. కాని లోపల ఉంచుకోండి. ఇవన్నీ జ్ఞానం పుచ్చుకుంటే ఆ ప్రకారంగా ఉండు, సంతోషంగా ఉండు. నేరుమా మునుపు నాకు కూడా పౌర్ణమి అంటే చాలా భయం ఉండేది. ఇంట్లో కూడా గొడవ ఏదో ఒకటి ఉండేది. కానీ జ్ఞానం పుచ్చుకున్నాక అలా ఏమీ కాలేదు. దాని అర్థం పౌర్ణమి కాదు, జ్ఞానఫలం అది. పిల్లలు మీ మాటను ఒప్పుకుంటారు, మీ మాటని నమ్ముతారు. చిన్నపిల్లాడు ఎంత అలా అంటే వచ్చి కూర్చుంటాడు. అన్నా ఉంటే ఏం చెప్పారు అని అడుగుతాడు కూడా అనమాట. ఈరోజు ఏం చెప్పారు సత్సంగంలో అని. చాలా మంచిది. పిల్లలు ఎక్కువ అవసరం మన భారతదేశానికే. ఈ యంగ్ జనరేషన్ కోసం ఇది అవసరం. నిజాన్ని తెలుసుకోవాలి.
శాంతి లభించింది కానీ నిరుమా ఇంత అయింది, అది ఇది చేసాము, ధర్మము నియమము ఇవి అవి చేసాము, కానీ లోటు కనిపించేది కదా. జ్ఞానం తర్వాత అది పూర్తయింది. మీకు ఏమీ టెన్షన్ లాంటివి లేవు. అందరికీ చెప్తాను ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోతుంది అని. ప్రజలు లాంటివి మాట్లాడేవి కూడా ఏమి ఉండదు. నిజం. ఆత్మ విషయం ఇది, స్వయంగా తెలుసుకునేది. ఇంకా లోపల నుండి ప్రకాశం దొరుకుతుంది కదా, ప్రకాశంతో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ అవే తీరిపోతాయి. ఇంకా పూర్తిగా శాంతి అయిపోతుంది. ఇదే మార్గం జీవితంలో. ప్రతి ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలి, దాని మొత్తం మార్గాలు. ఈ మార్గాల్లో వెళ్ళడం వల్ల ఎన్నో ఇంట్లో బయట బిజినెస్లో అత్తాకోడళ్ళు, పిల్లలతో తల్లికి తల్లిదండ్రులకు పిల్లలతో పాటు బిజినెస్లో చూడు, ఎక్కడ చూడు అక్కడ ఎంత ఇబ్బందులు. ఈ కాలంలో ఎక్కడ చూసినా ఇబ్బందులు. మరి ఇబ్బందుల నుండి ముక్తి అయ్యి మన సంసారాన్ని పూర్తి చేయగలం, జీవితాన్ని పూర్తి చేయగలం. ఇక మనం ఎంత ముక్తి ఉంటామో అంత శాంతిగా జీవిస్తామో, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటామో శాంతితో సమతతో, వీటన్నిటి ప్రభావం మన పిల్లలపై పడుతుంది. ఇంకా మన పిల్లలు కూడా మనతో ఇదే విధంగా అన్నిటికంటే మంచి గుణాన్ని తెలుసుకుంటారు. ఇంకా వీరి జీవితంలో ఇదే ఉండి డిప్రెస్ కాదు. ఏ ఇబ్బంది వచ్చినా వారిని కుదిపేయదు. ఏ కష్టం వచ్చినా వాళ్ళని బాధించలేదు, స్ట్రాంగ్గా ఉంచుతుంది. వచ్చిన ఇబ్బందుల్ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. తల్లిదండ్రుల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఇక పిల్లలు అన్నిటికంటే ముందు నేర్పించే టీచర్ తల్లే. మొదటి గురువు తల్లి. తల్లిని చూసే అంతా నేర్చుకుంటారు. తల్లి వేలు పట్టుకునే నడుస్తారు. వాళ్ళకి ఎలా వస్తుంది నడవడం? ఎలా మనం నడిపిస్తే మన పిల్లలు కూడా అలాగే నడుస్తారు. మనం సరైన మార్గంలో నడిస్తే వారు కూడా అదే మార్గంలో నడుస్తారు. మనకి చింత, టెన్షన్, ఇప్పుడు అన్నారు కదా పౌర్ణమి, ఇలాంటి మాటలు ఎన్నో రకాల హోమాలు చేయించి, ఇక్కడ ఎవరైనా పిలిపించి తాంత్రికుల్ని మాంత్రికుల్ని పిలవండి. పిల్లల మనసులో కూడా అదే ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, దూరిపోయి. అదే జీవితంలో దీన్ని వారు అనుసరిస్తారు. ఇబ్బందులు వస్తే పరిగెత్తి తాంత్రికుల వద్దకు, వీరి దగ్గరకు వారి దగ్గరకు పరిగెత్తు, ఇలా అలా హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనే మాలో నుండి మార్గాన్ని వెతకండి. నేను దీన్ని నమ్మను. మీరు భక్తి చేయండి, భగవంతుని ప్రార్థించండి. ఏ భగవంతుని ప్రార్థిస్తారో వారిని ప్రేమించండి. ఏ భగవంతుడిని ప్రార్థించి నమ్మకాన్ని పూర్తిగా ఉంచుకోండి. ప్రేమగా ఉండండి. అదే భక్తి అసలైంది. కేవలం భజన చేయడం వల్ల, డోలు మోగించడం వల్ల, నాట్యం చేయడం వల్ల భక్తి అని రాదు. నిజమైన భక్తి ఏ భగవంతుడిని నమ్మకంతో ఉంటారో ఆ భగవంతుడే మనకి మార్గాన్ని చక్కగా చూపిస్తాడు. ఎవరు బోధిస్తారో నేర్పిస్తారో ఆ మార్గంలో నడవడం వల్ల అన్నిటికంటే భక్తి ఉంది. అన్నిటికంటే ఎక్కువ కృప మీకు అక్కడ దొరుకుతుంది. మీ పిల్లల్ని చూడండి. మీరు చెప్పడంతో మీరెలా చెబితే అలా మీ పిల్లలు చేస్తే దానివల్ల మీరు సంతోషిస్తారు, సర్దుకుంటారు. లేక మమ్మీ 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 అంటుంటే మీకు మస్కా కొడుతూ ఉంటే సంతోషిస్తారా? మీరు దేనికి సంతోషిస్తారు? మమ్మీ 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 అంటే మీరు చెప్పింది వినకపోతే, మీ ఎదురు రాకపోతే, మమ్మీ మమ్మీ అంటే మీరు చెప్పడంలో వ్యతిరేకంగా మాట్లాడితే సంతోషిస్తారా? లేదు. మమ్మీ మమ్మీ అక్కర్లేదు. మీ ప్రకారంగా నడుచుకుంటే మీరెంత సంతోషిస్తారు? మీరు మస్కా కొట్టడంలో ఏముంది? భగవంతుడికి ఇవేవి తెలియవా ఏమిటి? ఇంత భక్తి చేయడం, ఉపవాసన, జపం చేయడం ఇవన్నీ దేనికోసం జరుగుతున్నాయి? మస్కా కొట్టడమే కదా. వీరికి ఏదో కావాలి. ఎన్ని మొక్కులు మొక్కుకుంటారు. కొడుకు ఇంట్లో కొడుకు కావాలి. నీ కొడుకున్నాడు కదా, ఇంకేం కావాలి? కాదు కాదు,
వడ్డీకి వడ్డీ కావాలిగా. వడ్డీ నుండి బయటపడలేకపోతున్నారు, కానీ వడ్డీ ఇంకోటి కావాలి, ఏం చేస్తారు? నీరుమా, ఇద్దరు పిల్లలు బాగుంటారు, చదువుకుంటున్నారు. పెద్దబ్బాయి ఆర్కిటెక్ట్ చదువుతున్నాడు, చిన్నవాడు 11th చదువుతున్నాడు. వాళ్ళని కలవడానికి లెటర్ రాసాము. బాగుంది. ఇద్దరిని తీసుకున్నా నా దగ్గరికి. ఇద్దరు మంచి పిల్లలు. పెద్దబ్బాయి వచ్చేవాడు పనిచేయడానికి, ముందే వచ్చాడు. టీవీలో చూస్తే అనుకునేదాన్ని నిరుమా చూడాలి అని. ఇక్కడికి వచ్చే ముందు మార్గమే తెలీదు ఎలా రావాలి అని నిరుమా దగ్గరికి. అప్పుడు ఎవరో చెప్పారో అప్పుడు వచ్చాను. నిరుమా, నేను అదే అనుకున్నాను మీ దగ్గరికి రావాలి అని. నేను అన్నీ వచ్చాను 40 ఏళ్ళకి మీ దగ్గరికి. ఎప్పుడు మీకు రావాలని ఉందో, కలిసే సమయం వస్తుందో అప్పుడే వస్తారు. నిరుమా ఎలా అంటే, ఇది పూర్తిగా పెట్ విషయం. ఇది కుక్క గురించి. మా అబ్బాయికి ఎప్పటి నుంచో పెట్ ఇంట్లో ఉంచుకోవాలని ఉంది. నేను కాదని చెప్పాను, ఎందుకంటే దానివల్ల చాలా పని పెరుగుతుంది. వర్కింగ్ ఉమెన్ కనుక దానికి అంత టైం దొరకదు. ఇలా చేస్తూ చేస్తూ ఎంత చేయడం అయింది అంటే, సరే అయితే తీసుకునిరా, ఇంకా తీసుకొస్తే మొత్తం పని నువ్వే చూసుకోవాలి. తీసుకువచ్చాక అలా ఏమీ కాలేదు. సుమారు 4 నెలల వరకు టైం ఇచ్చాను దాన్ని తెప్పడానికి. దాన్ని ఆఫీస్ నుంచి వచ్చేప్పటికి ఇల్లంతా చెత్తగా ఉండేది, ఇల్లంతా జరిపేసి ఉండేది, ఇల్లంతా పాడు చేసి ఉండేది. దాన్ని బాగు చేసుకుంటూ కూర్చునేది. మరి చివరికి అలసిపోయి ఎక్కడికో వెళ్ళింది. నేను బంగ్లాలో ఎక్కడికో తీసుకెళ్ళి, పెద్ద ఇంట్లో ఉంటుంది కదా అక్కడ డాబర్మ్యాన్ పెద్ద కుక్క, వెళ్ళి దానికి ఇచ్చి వచ్చేసాను. అతను చెప్పాడు, మా ఇంట్లో ఉన్నది కొద్ది రోజులు క్రితం చనిపోయింది, ఇప్పుడు మాకు అవసరం కూడా ఉంది, దీన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటామని అక్కడ నేను ఇచ్చి వచ్చేసాను. ఇప్పుడు తర్వాత 1-2 నెలల వరకు నాతో మాట్లాడలేదు, అస్సలు మాట్లాడలేదు. ఇంట్లో అన్నం కూడా తినలేదు. ఇది జరిగి 2 ఏళ్లకు పైగా అయిపోయింది. కానీ నా మనసులో ఇది ఎప్పటికీ గుచ్చుకుంటూనే ఉంటుంది. అంటే అంత బాధ పెట్టినా నేను చెప్పనేలేదు. 2 నెలల వరకు నాతో మాట్లాడలేదు. నేను వాడు కలిసి ఉంటాము. అయినా కూడా 2 నెలలు నాతో వాడు మాట్లాడలేదు. 2 నెలల విషయమే కదా, మిగిలిన జీవితం అంతా సొల్యూషన్ అయింది కదా కుక్కది. మరి పాజిటివ్ ఎందుకు చూడటము, నెగిటివ్ చూడకు. ఈ రోజులో పిల్లలు ఏమంటే 2 నెలలు మాట్లాడరు, బయట తింటారు, ఏదో ఒకటి తింటారు కదా బయట. 2 నెలలు ఉపవాసం ఎవరైనా ఉంటారా ఏమిటి? నిజమే, వదిలేయడమే. నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. చాలా ఆలోచిస్తూ బాధగా ఉంటుంది. ఈ తరం పిల్లలు ఎవరూ బాధపడట్లేదు. నిజంగా బాధపడేవారు అన్నం తినరు, బయట కూడా తినరు, ఇంట్లోనూ తినరు. ఇదంతా నాటకము, ఎమోషనల్ బ్లాక్మెయిల్ విధానాలివి. దుఃఖించనవసరం లేదు. ఏమి చేయడు, తల్లి అంతా చూసుకోవాలి అంటే ఎందుకు ఉంచుకోవడం? ఇక నీకు కావాలంటే నువ్వు ఉంచుకో, వారు ఏది చేయలేరు, ఇంకోటి చేయాలి. ఇక పెట్ ఎంజాయ్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఎవరు నేర్పించారు? తల్లి మీలాంటి తల్లే పాడు చేస్తుంది పిల్లల్ని. వారిని బాధపడ్డం, స్వయంగా బాధపడ్డం విషయం అంతం. ఇప్పుడు తెలిసింది, చేసిందంతా పోయింది. సంతోషంగా ఉండి మజా చెయ్యి. తినకపోతే 2 రొట్టెలు చేసి, వాడు తినకపోతే నువ్వు 4 తిను. ముందు చాలా సంతోషించేదాన్ని, మా అలాంటి ఓర్పుగల మమ్మీ, ప్రేమించే అమ్మ ఉండనే ఉండదు అని. ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎంత తప్పు చేశానా అని. మీ అబ్బాయి 4 రోజుల్లో బాగుపడేవాడు. నువ్వు పాడు చేస్తున్నావు, అందుకే అలా అయిపోయాడు. ముందు ఇంటికి పెట్ తీసుకురావడమే తప్పు. ఈ స్వభావం ఉంది కదా, ప్రతి ఇంట్లో ఒకరు అగ్రెసివ్ అవుతారు, ఒకరు డిప్రెసివ్ అవుతారు. ఇలా తమ స్వభావం నుండి ఎవరు ముక్తి పొందుతారు? దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఫేస్ చేయడంలో చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికి మార్గం చెప్పండి కాస్త. ఏమంటే, తోటమాలి ఉంటారు కదా, తన తోట మొక్కలన్నిటినీ, తన పెంచిన ప్రతి మొక్కని చక్కగా గుర్తిస్తాడు. ప్రతి మొక్కని, దాని స్వభావాన్ని గుర్తిస్తాడు.
ఆ మొక్కకి ఎంత నీరు పోయాలి, ఏ మొక్కకి ఎన్ని పూలు వస్తాయి, ఎప్పుడు ముడుచుకుంటాయి, ఎన్ని రోజులుంటాయి, ఏ పూలు బావుంటాయి, ఏది తర్వాత త్వరగా పాడవుతాయి, ఈ మొత్తం స్వభావం ప్రతి మొక్క గురించి తోటమాలికి తెలుసు. మరి ప్రకృతితో మంచి మంచి మాటలవుతాయి, దాని లాభాన్ని కూడా పొందుతాడు. ఇక ఎంత నష్టం కలిగించే విషయాలని దాన్ని పక్కన పెట్టేస్తాడు, దాన్ని చేత్తో తాకడు. ఎలా అంటే గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుంది అది, కానీ దానికి ముళ్ళు కూడా అలాగే ఉంటాయి. కానీ ఈ ముళ్ళవైపు తోటమాలి చూడడు, అతను పువ్వుల్నే చూస్తాడు. ముళ్ళని చూస్తే ఒక్క గులాబీ మొక్క కూడా తన తోటలో వేయడు కదా, తోటలో ఉంచాడు కదా. తెలిసిందా? ప్రతి ఇంటికి వేరువేరు ప్రకృతులుంటాయి. ఒకరు డిప్రెసివ్, ఒకరు అగ్రెసివ్. కానీ దాంట్లో పాజిటివ్ ప్రకృతిని కూడా ఉంచుకోవాలి. మనం ఇంటిని బాగు చేసుకోవాలనుకుంటే, అన్నీ ఇంటిని స్వర్గంలా చేసుకోవాలనుకుంటే, మనం మన ప్రకృతి యొక్క మంచి మంచి విషయాల్ని, ప్రకృతి యొక్క మంచి విషయాల్ని మాత్రమే చూద్దాము, దాని లాభాన్నే చూద్దాము. కానీ దాని నెగటివ్ సైడ్ని దాన్ని మనం ఇగ్నోర్ చేద్దాము, దావైపు చూడనే వద్దు, దాన్ని నెగ్లెక్ట్ చేద్దాం. అప్పుడే దాని వల్ల మనకి లాభం దొరుకుతుంది. మనం అడ్జస్ట్మెంట్ తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.